హలో ఫుడీస్! ఈరోజు మనం తోటకూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేసుకోండి. 2 ముద్దలు ఎక్స్‌ట్రానే తింటారు. కావాలంటే ఇది తోటకూరతోనే కాదు, ఏ ఆకుకూరతో అయినా ఇలానే చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగానే ఒక పాన్ తీసుకొని అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అందులో కొంచెం కారమేసి బాగా కారం మొత్తం ఆనియన్స్‌కి పట్టేలాగా కలపండి. అదే పాన్‌లో కొంచెం ఆయిలేసుకొని, పోపు దినుసులేసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏసి బాగా కలపండి. ఆనియన్స్ కొంచెం ఏస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి. అందులో 2 ఎండుమిర్చి, కరివేపాకు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఏసుకోండి. అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే ఏసుకోండి. అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని మూత పెట్టుకుంటే చాలా దగ్గరగా మగ్గుతుంది. ఏ కర్రీలోనైనా సాల్ట్ అయితే ఏసుకుంటే చాలా త్వరగా కర్రీ అనేది దగ్గరగా అవుతుంది. బాగా ఉడుకుతుంది కూడా. కూరని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. చూసారు కదా ఎంత దగ్గరగా మగ్గిందో. దానికున్న వాటర్ మొత్తం పైకి తేలుతుంది. అందులో వాటర్ అయితే వేయకండి. ఎందుకంటే కర్రీలోకి ఆల్రెడీ తోటకూరలో కొంచెం మనకి వాటర్ అయితే ఉంటది. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, అవి వేసి మిక్సీ చేసుకోండి. అందులోనే ఒక 2 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా పేస్ట్‌లా చేసుకుంటే అది చూడండి చాలా అంటే ఒక గ్రేవీ టైప్‌లో వస్తుంది. అలా అని గ్రేవీ కాదు, అలా అని ఫ్రై కాదు. ఒక సెమీ గ్రేవీలా వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఓన్లీ తోటకూరతోనే కాదు, ఏ ఆకుకూరతో ఇలా చేసుకున్నా చాలా బావుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫాలో చేసి కామెంట్ చేయండి. ఇంకా